మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సోదరీ సోదరుల రాష్ట్రంలో ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ల మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాల వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ రకరకాల చర్చలు వాదోపవాదనలు విన్న తర్వాత ఇంజనీరింగ్ కార్మికులు గందరగోళంలోకి పోకూడదని, పద్ధతి ప్రకారం పోరాడితే విజయం సాధిస్తామని, ఆ పద్ధతి ప్రకారం పోరాడే దిశలో ఇంజనీరింగ్ కార్మికులందరూ ఆలోచించాలనేటువంటి దానికోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తరపున ఈ వీడియోని మీ అందరికీ మెసేజ్ చేస్తూ ఉన్నాం. సోదరుల 15,000 నుంచి 18,500 రూపాయల జీతాలతోటి ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా జీతాలు పొందిన ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు అతి తక్కువ వేతనాలు పొందుతూ ఉన్నారు. ధరలేమో ఆకాశంలో దూసుకుపోతూ ఉన్నాయి. రిస్క్ అలవెన్స్ లేదు, టీఏలు లేవు, డిఏలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, ఏ రకమైనటువంటి భద్రత లేదు. ఇటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన చెందటం, పోరాటానికి సిద్ధం అవటం పట్ల సిఐటి అనుబంధ సంఘం ఆహ్వానిస్తూ ఉంది. ఈ పోరాటాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉంది. గత 2 నెలలుగా ఇప్పటికే ఇంజనీరింగ్ కార్మికుల్ని కదిలించి పోరాటాలు సన్నద్ధం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని ఇప్పటికి 3 సార్లు కలిసాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని 2 దఫాలు కలిసాం. కన్నబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని 2 దఫాలు కలిసాం. డిఎంఏ గారిని కలిసాం. అట్లాగే కింది స్థాయిలో కలెక్టర్లకి, మున్సిపల్ కమిషనర్లకి, మేయర్లకి, చైర్మన్లకి రాయబారాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికుల్లో చలనం తీసుకొచ్చి కదిలిచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చే దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ నెలాఖరులోపు జిల్లా సదస్సులు పెట్టమన్నాం. అన్ని జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మికుల్ని సంఘాలతో నిమిత్తం లేకుండా ఐక్యం చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే మన పోరాటం విజయవంతం అవుతుంది. ఇవేమీ చేయకుండా ఎకాయకిన 9వ తారీఖు ధర్నా సమ్మెలు మీరు అందరు దిగండి అని అంటే ఈ సమ్మె పోరాటాలు ఆషామాషి కాదు. సమ్మెకి మనం వెళ్తున్నామంటే అన్ని రకాల సంసిద్ధం కావాలి. ఎట్లాంటి నిర్బంధం వచ్చినా, ఎట్లాంటి ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎదుర్కోవటానికి మనం సన్నద్ధం కావాలి. మనం ఆ రకంగా సన్నద్ధం అయితే మన ఇంజనీరింగ్ కార్మికులకు అండగా 25,000 మంది సిఐటి సంఘంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను తోడుగా నిలబెడతాం. సిఐటి ఇతర సంఘాలుగా ఉండి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విద్యుత్ కార్మికులు, విఆర్ఏలు, గ్రామ పంచాయతీ, ముఠా కార్మికులు, అన్ని రకాల కార్మికుల్ని మన ఇంజనీరింగ్ కార్మికులుగా తోడుగా నిలబెట్టేదానికి సిఐటి ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. కాకపోతే ఒకటే, అన్ని మున్సిపాలిటీల్లో సన్నద్ధం చేసుకుందాం, సమాయత్తం అవుదాం, ప్రజలు కలుద్దాం, రాయబారాలు నిర్వహిద్దాం, ప్రజలందరికీ మన విషయాలు చెప్పుకుందాం. మొత్తం ఇంజనీరింగ్ కార్మికుల్లో కసి పెరిగి, కోపం పెరిగి పోరాటానికి సిద్ధమైనప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎదుర్కొని ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధమయ్యే దశని తీసుకొద్దాం. అప్పుడు పోరాడితే విజయం సాధిస్తాం. అట్లాంటి పోరాటం వస్తే ప్రభుత్వం దారికి వస్తుంది.